రఫీ గారు ఒక అకాడమిక్ ఇయర్లో స్టూడెంట్స్ లెసన్స్ వింటారు, వాళ్ళు చదువుతారు, మొత్తం అంతా చదువుతారు. కానీ లాస్ట్ ఒక ఎగ్జామ్, ఒక 2.5 hours ఎగ్జామ్లో వాళ్ళు మొత్తం ఒక ఇయర్లో చదివిందంతా ఒక ఎత్తు అయితే, ఆ ఎగ్జామ్ రాయడం అనేది మరొక ఎత్తు. అప్పుడు ఆ విద్యార్థి ఏ విధంగా ఉండాలి ఆ ఎగ్జామ్స్ రాసేటప్పుడు? కంప్లీట్ కంట్రోల్డ్, కంప్లీట్ బ్యాలెన్స్డ్. ఓకే, డెఫినెట్లీ ప్రెషర్ అనేది ఉంటుంది. అయితే వన్ థింగ్ ఎ స్టూడెంట్ హ్యాస్ టు రిమెంబర్, it is not the test of his ability. It is not at all the test of his ability. It is a test of given orientation. ఆ గివెన్ ఓరియంటేషన్ కోసం మాత్రమే ఆ ఎగ్జామ్, తన ఎబిలిటీ మీద కాదు. ఓకే, ఆ స్టేట్ ఆఫ్ మైండ్తో వెళ్ళినప్పుడు తను కంపోజ్డ్గా ఉంటాడు, కూల్గా ఉంటాడు. అండ్ వెన్ యూఆర్ కూల్ అండ్ కంపోజ్డ్, థింగ్స్ విల్ హ్యాపెన్. ఓకే రఫీ గారు, మరో ఇద్దరు స్టూడెంట్స్కి ఈ టాప్ స్కోర్ గురించి చిన్న డౌట్స్ ఉన్నాయి, వాళ్ళ డౌట్స్ అడుగుదాం. మీ డౌట్ అడగండి. గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఇస్ రౌష్ని. సార్, ఒక సక్సెస్ఫుల్ స్టూడెంట్కి భయం ఉంటుందా? ఎలాంటి విషయాలకి భయపడతాడు, దేనికి భయపడాడు సార్? భయం అనేది సక్సెస్ఫుల్ కాదండి, ఫెయిల్యూర్ కాదండి, అందరికీ ఉంటుంది. భయం అనేది సహజమైన ప్రక్రియ, అంతే, అది గుణం. భయం అనేది అందరికీ ఉంటుంది. అతను మీలా నాలా ప్రతి దానికి, మీరు దేనికైతే భయపడతారో తను కూడా అందుకే భయపడతాడు. స్పెషల్ భయాలంటూ ఏమీ ఉండవు. ఓకే, అంటే ఆ భయాన్ని ఎలా అధిగమించి ఒకవేళ ఉంటే కనుక ఆ సక్సెస్ యూ వాంట్ దిస్ ఆన్సర్ ఫర్ దిస్. ఇక్కడ ఒకటి గమనించాలండి, ధైర్యం అనే క్వాలిటీ మనం తెచ్చుకోవాలండి. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, ఇంగ్లీష్లో కరేజ్ అంటారు. ధైర్యం అంటే భయం ఉన్నా కూడా లేచి నిలబడడం, భయం ఉన్నా కూడా తెగించడం, భయం ఉన్నా కూడా అడుగు ముందుకేయడం, అది ధైర్యం అంటారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీబడి గోస్ త్రూ దిస్ ఫియర్ ఫేజ్. అండ్ సక్సెస్ఫుల్ స్టూడెంట్ ఆల్సో అండర్స్టాండ్స్ ఫియర్ అంటే ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రియల్. ఓకే రైట్ రఫీ గారు, ఇంకొక స్టూడెంట్ అని డౌట్ అడుగుతారు. మీ డౌట్ అడగండి. ఒక స్టూడెంట్ సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ఈ 4 factors కాకుండా ఇంటెలిజెన్స్, మెమరీ అండ్ డెడికేషన్, వీటి పర్సంటేజెస్, ప్రపోర్షనేట్ వాల్యూస్ ఎలా ఉండాలి? సమపాళ్లలో ఉండాలి. అది గెటింగ్ మీ ఈక్వల్లీ ఉండాలి. దే ఆర్ డెఫినెట్లీ రిక్వైర్డ్, ఈక్వల్లీ ఉండాలి. అండ్ అవి లేకుండా జీవితంలో కూడా రాణించలేరు, చదువులే కాదు. రైట్ రఫీ గారు, మరో స్టూడెంట్ తన డౌట్ అడుగుతారు. మీ డౌట్ అడగండి. గుడ్ మార్నింగ్ సార్. ఇంతవరకు ఒక సక్సెస్ఫుల్ స్టూడెంట్ అంటే టాపర్ అని చెప్పారు సార్. అంటే ఒక యావరేజ్ స్టూడెంట్ సక్సెస్ఫుల్ స్టూడెంట్ అవ్వలేడా సార్? ఐ మీన్ అతనికి వేరే క్వాలిటీస్ ఉండొచ్చు కదా సార్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే జీవితంలో రాణించడమే సక్సెస్ కదా సార్? అబ్సల్యూట్లీ రైట్. ఇక్కడ మనం స్టార్ట్ చేసేటప్పుడు ఒక విషయం చెప్పాం, స్కోర్ చేసే అతను మాత్రమే సక్సెస్ఫుల్ స్టూడెంట్ కాదు, కానీ సక్సెస్ఫుల్ స్టూడెంట్స్లో స్కోరర్స్ కూడా ఉంటారు. అయితే సక్సెస్ఫుల్ స్టూడెంట్కి పరిభాష అడిగితే, హీ హ్యాస్ టు బి ఎ గుడ్ సన్, హీ హ్యాస్ టు బి ఎ గుడ్ ఫ్రెండ్, and he has to be a good college mate, he has to be a good classmate, and he has to be a good citizen. More importantly, he has to be a good human being. atanu pratidi enjoy chese vidhanga kuda undali. And tana valla tanu happy ga undali, itarulaku kuda happiness ivvali. రఫీ గారు, ఇప్పటి వరకు ఒక టాప్ స్కోరర్కి ఉండాల్సిన లక్షణాలను మనం చర్చించుకున్నాం. ఇక చివరిగా ప్రేక్షకులకు టాప్ స్కోరర్గా నిలవాలనుకునే స్టూడెంట్కు మీరు ఇచ్చే సజెషన్స్? నాట్ ఓన్లీ టాప్ స్కోరర్గా నిలబడే స్టూడెంట్కి, బట్ ఐ హ్యావ్ అన్ అపీల్ టు ఎవ్రీబడి. స్కోరింగ్ మాత్రమే జీవితంలో పరమావధి కాదు. స్కోరింగ్ కంటే ఇంపార్టెంట్ లెర్నింగ్ అండి. అండ్ లెర్నింగ్తో పాటు అప్లికేషన్. ఇవన్నీ అయిన తర్వాత ఇవి మూడు జరగాలి అంటే, ప్లీజ్ అండర్స్టాండ్, లిసన్, రీడ్, రైట్, ఈ మూడింటిని హ్యాబిట్కి చేస్తే స్కోరింగ్ కూడా జరుగుతుంది. పైగా వన్ మోర్ క్వశ్చన్ వీ నీడ్ టు ఆస్క్, మనము ఎందుకు రాణించాలి మంచి విద్యార్థిగా? ఈ ప్రశ్న మళ్ళీ మనం వేసుకుంటే ఆ సమాధానం మనకు దొరుకుతుంది. మన కోసం, మన వాళ్ళ కోసం, మన దేశం కోసం. సో దయచేసి బీ ఎ గుడ్ స్టూడెంట్ అండ్ బికమ్ ఎ గుడ్ స్టూడెంట్. అండ్ టాప్ స్కోరర్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఎ గుడ్ స్టూడెంట్, నాట్ కంప్లీట్లీ గుడ్ స్టూడెంట్. థ్యాంక్ యూ.